ఒక నిరుపేద అయినటువంటి కూలి ప్రతిరోజు కూడా తన గాడిదను తీసుకుని వెళ్ళి పొలముకు వెళ్ళి మట్టిని తవ్వి తన గాడిద మీద తీసుకుని వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అతను మట్టిని తవ్వుతూ ఉండంగా ఒక విలువైన వజ్రము తనకి దొరుకుతుంది. అప్పుడు ఆ నిరుపేదైనటువంటి కూలి ఆ వజ్రమును చూసి ఇది మెరుస్తూ ఉన్నటువంటి ఒక రాయి అనుకుని తన గాడిద మెడలో కడతాడు. అతను ఆ రోజు ఆ ఇసుకను అమ్ముకోవడానికి ఒక దారి మార్గంలో వెళుతుండగా ఒక ధనవంతుడైనటువంటి వ్యాపారి చూసి అది ఎక్కడిది ఏంటి అని అడిగినప్పుడు ఆ కూలి, అయ్యా నేను మట్టి తవ్వుతూ ఉండగా నాకు ఒక మెరిసేటి రాయి దొరికింది, అది నేను నాకు ఇష్టమైన గాడిద మెడలో కట్టాను అని చెప్తాడు. దానికి ఆ వ్యాపారి ఏమంటాడంటే, ఆ రాయిని నాకు ఇవ్వండి, నేను మీకు 50 రూపాయలు ఇస్తానని అడిగినప్పుడు ఈ నిరుపేద అయిన కూలి 50 రూపాయలకి ఆ రాయిని అతనికి అమ్మివేస్తాడు. ఇప్పుడు ఆ వ్యాపారి ఆ రాయిని తీసుకుని వెళ్ళి తన షాపులో దారిన వెళ్ళే వాళ్ళందరికీ కూడా కనిపించే విధంగా, ఆకర్షణగా ఉండే విధంగా, మెరిసే విధంగా తన షాపులో వేలాడతీస్తాడు. వేలాడతీసినప్పుడు ఆ దారిన వెళ్తున్నటువంటి ఒక వజ్రాల వ్యాపారి తన దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ మెరుస్తూ ఉన్నటువంటి రాయిని చూసి ఇలా అడుగుతాడు, ఏమండి అది ఏమిటి అని అడిగినప్పుడు ఆ వ్యాపారి ఏమంటాడంటే, ఇది మెరుస్తూ ఉన్నటువంటి ఒక రాయి మాత్రమే, నేను ఒక కూలి వ్యక్తి దగ్గర 50 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కున్నాను అని చెప్తాడు. దానికి ఈ వజ్రాల వ్యాపారి, అది నాకు అమ్మగలరా అని చెప్తాడు. అడిగినప్పుడు అతను దానికి, ఇది నేను 50 రూపాయలకి కొన్నాను, కావాలి అంటే మీకు నేను 100 రూపాయలకి అమ్మగలను అని చెప్తాడు. దానికి ఈ వజ్రాల వ్యాపారి తనలో ఉన్న ఆ పిసినారి స్వభావాన్ని అప్పుడు చూపిస్తాడు. ఇది 80 రూపాయలకి అయితే నేను కొనుక్కోగలను అని చెప్తాడు. దానికి ఈ వ్యాపారి ఏమంటాడంటే, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అతను ప్రేమగా చెప్పగా ఈ పిసినారి అయిన వజ్రాల వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు, రేపు వచ్చి 90 రూపాయలు ఇచ్చి ఆ వజ్రాన్ని మనం కొనుక్కుందాము అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత అదే మార్గంలో వెళుతున్నటువంటి ఇంకొక వజ్రాల వ్యాపారి వాహనం ఆగిపోగా సేద తీరడానికి అతని షాపు దగ్గర నిల్చుంటాడు. నిల్చున్నప్పుడు తనకి మెరుస్తూ ఉన్నటువంటి ఒక వస్తువు కనబడుతుంది. ఏమిటి అని దాని లోపలికి వచ్చి ఆ షాప్ అతని అడగగా ఇది కేవలం మెరిసేటువంటి ఒక రాయి అని చెప్తాడు. దానికి ఆ వజ్రాల వ్యాపారి దాని యొక్క విలువ తెలుసు కాబట్టి దానిని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఈ వ్యాపారి 100 రూపాయలకి నేను అమ్మగలను అని చెప్పగా అతను దానిని నవ్వుతూ 100 రూపాయలు ఇచ్చి కొనుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన మరుసటి రోజున ఈ పిసినారి ఎవరైతే ఉన్నారో 80 రూపాయలు అడిగిన పిసినారి మరుసటి రోజు వచ్చి అక్కడికి చూడగా అక్కడ ఆ వజ్రం అనేది ఉండదు. అప్పుడు ఆ షాప్ అతన్ని అడుగుతాడనమాట, ఇక్కడ మెరుస్తూ ఉన్నటువంటి రాయి ఎక్కడా అని అడుగుతాడు. దానికి ఆ వ్యాపారి, మీరు వెళ్ళిపోయిన తరువాత నా దగ్గరికి మరొక వ్యాపారి వచ్చాడు, అతను నవ్వుతూ 100 రూపాయలు ఇచ్చి నా దగ్గర నుంచి కొనుక్కుని వెళ్ళాడు అని చెప్తాడు. దానికి ఇతను కోపంగా, అరే మూర్ఖుడా, నీకు దాని విలువ తెలియదు, అది నువ్వు నేను కూడా విలువ కట్టలేని వజ్రం అని చెప్తాడు. దానికి ఆ షాప్ ఓనర్ ఏమంటాడంటే నవ్వుతూ, వ్యాపారి, అది వజ్రం అని నాకు తెలియదు, అది మనం విలువ కట్టలేని అంత విలువైనదని నాకు తెలీదు, నాకు 100 రూపాయలు ఇచ్చాడు, నేను అమ్మాను, నిజానికి మూర్ఖుడు నేను కాదు, మీరు కేవలం 20 రూపాయల కోసం నాతో వాదించి మీరు విలువ కట్టలేని వస్తువుని కొనుక్కోకుండా వెళ్ళిపోయారు, కేవలం 20 రూపాయల కోసం మీరు ఇంత విలువైన దాన్ని వదులుకున్నారు కాబట్టి నిజమైన మూర్ఖుడు నేను కాదు మీరు అని చెప్తాడు. దీనిలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మనలో ఉన్నటువంటి పిసినారితనాన్ని కేవలం పరిస్థితులను బట్టి మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనం పిసినారితనంగా ఉండాలి. కానీ ప్రతిసారి కూడా మనం పిసినారితనంగా ఉంటే విలువైనటువంటి వాటిని మనం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే, మనకి అవకాశాలు వచ్చినప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవాలి. కాదని మన దగ్గర ఉన్నటువంటి అతి తెలివిని వాడినప్పుడు అవకాశాలు కోల్పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది, ఎప్పుడూ కూడా సరైన సమయం ఇప్పుడే. రేపు చేయాల్సిన పనిని మనం ఈ రోజే చేయాలి.
ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. ఎందుకంటే ఇదే సరైన సమయం.